అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అల్లు అర్జున్ ఒంటరయ్యాడా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటది? ఈరోజు అంతమంది ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన పరామర్శించారు, అయినప్పటికీ ఈ క్వశ్చన్ ఏంటో అని అనుకుంటున్నారు కదా. వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. కష్టకాలంలో ఉన్న అల్లు అర్జున్ ఒంటరిగానే ఉన్నాడా? అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న మీరు కనుక ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో చూస్తే టాలీవుడ్ నుంచి ఆయన అరెస్ట్ని ఖండించింది ఎంతమంది? మరి ముఖ్యంగా టాప్ హీరోస్ ఎంతమంది ఖండించారు ఆయన అరెస్ట్ని? నిన్న చాలామంది ఆయన అరెస్ట్ని ఖండిస్తూ మాట్లాడారు. దాంట్లో నాని ఉన్నారు, శ్రీవిష్ణు ఉన్నారు, మెహర్ రమేష్ ఉన్నారు, ఆది సాయి కుమార్ ఉన్నాడు, సందీప్ కిషన్ ఉన్నారు, గోపీచంద్ మల్లేని, నాని, అడవిశేష్, అలాగే అనిల్ రావుపూడి, రష్మిక మందన. అఫ్ కోర్స్ రష్మిక మందన ఆ ఫిలిం హీరోయిన్ కాబట్టి రియాక్ట్ అయింది అనుకుందాం. మిగతా వాళ్ళకి సంబంధించి వీళ్ళు కొంతమంది, మహా అయితే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇంకా ఆ పైన రియాక్ట్ అయ్యి ఉంటారు. చాలా తక్కువ రియాక్షన్స్. కానీ టాప్ హీరోస్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు, ఇండస్ట్రీని రూల్ చేస్తున్నామని మాట్లాడుకుంటున్న వాళ్ళు, గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకొని ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నామని మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు. ఇక్కడ ఒకరిని పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇండస్ట్రీకి సంబంధించి, యూనిటీకి సంబంధించి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ పాయింట్ నేను టచ్ చేస్తున్నాను. సో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు ఒకసారి చెప్పిన తర్వాత అప్పుడు ఇంటీరియర్గా మీతో మాట్లాడుకుందాం. నిన్న ఆది సాయి కుమార్ కావచ్చు, సందీప్ కిషన్, అలాగే గోపీచంద్ మల్లేని, నాని, వీళ్ళెవరు రియాక్ట్ అయినా ఒకటే అంటున్నారు, ఒక్కరినే బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం? దాదాపుగా ఒకటే మీనింగ్. ఒక్కరినే ఎలా బాధ్యులు చేస్తారని ఒకరంటే కనుక ఒకరినే బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఇంకొకరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇలా దాంతోపాటు శ్రీవిష్ణు ఆయన మాట్లాడుతూ ప్రజారక్షణ అందరి బాధ్యత, అల్లు అర్జున్కి మేమున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అడవిశేష్ మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ ఇదో కఠినమైన చర్య అంటూ కూడా ఆయన అంటున్నారు. అనిల్ రావుపూడి రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ హామీ ఇచ్చారు, బ్లేమ్ గేమ్తో కనపడనీయకుండా చేయొద్దు అంటూ కూడా అనిల్ రావుపూడి చెప్పుకొచ్చారు. రష్మిక మందన ఖండించారు. ఇలా ఇంతమంది ఖండించిన సందర్భం. కానీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టాప్ హీరోస్ ఎవరు రియాక్ట్ అయిన సిచ్యువేషన్స్ లేవు. అటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఒకసారి చూడండి, ఈరోజు ఆయన ఇంటికి ఎవరెవరు వెళ్ళారు ఆ రియాక్షన్స్ చూసి అర్థమవుతోంది. రానా దగ్గుపాటి, దాంతోపాటు నాగ చైతన్య, వెంకటేష్, అఖిల్, దాంతోపాటు ఫోన్ కాల్లో ఆయనతో మాట్లాడని మనం తెలుస్తున్న ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు. మరి ముఖ్యంగా ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళే వాళ్ళు కొరటాల శివ ఉన్నారు, సుకుమార్ ఉన్నారు, హరీష్ శంకర్ ఉన్నారు, విఎస్ రవి, వంశీ పైడిపల్లి, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దాంతోపాటు వెంకటేష్, రానా దగ్గుపాటి, నాగ చైతన్య, శ్రీకాంత్, ఇలా చాలామంది ఈరోజు ఇంటికి వెళ్ళి ఒక విధంగా చెప్పాలంటే క్యూ కట్టారనే చెప్పుకోవాలి. డైరెక్టర్లు, దిగ్గజ డైరెక్టర్ రాఘవేంద్రరావు కావచ్చు, దాంతోపాటు ప్రొడ్యూసర్స్కి సంబంధించిన దిల్ రాజు కావచ్చు, పుష్ప టీంకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఇలా క్యూ కడుతూనే ఉన్నారు సందర్భం. కానీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టాప్ హీరోస్గా చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన అరెస్ట్ని ఖండించిన సిచ్యువేషన్ లేదు. అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు, క్యూ కడుతున్న సిచ్యువేషన్. కానీ అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన అరెస్ట్ని ఖండించింది ఎవరు? నితిన్ రియాక్ట్ అయ్యారు. కానీ ఒకసారి ఆ ట్వీట్ని చూడండి, ఆయన ఎక్కడొక్కడ అరెస్ట్ని ఖండించిన సిచ్యువేషన్ లేదని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఆయన రియాక్ట్ అయినప్పటికీ కూడా అది కూడా రియాక్షన్ తీసుకుందాం నితిన్కి సంబంధించి కూడా. కానీ టాప్ హీరోస్గా చెప్పుకుంటున్నా అంటే మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న హీరోలు ఎవరు ఎందుకు ఖండించలేదనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడ నాగార్జున కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేదా సమంత విషయంలో టాలీవుడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చిందో మనం చూసాం. ఒక్కసారిగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి తీవ్రమైన ఖండన వచ్చింది. ఆ ఇష్యూకి సంబంధించి, ఆ విషయానికి సంబంధించి, ఆ కాంటెక్స్కి సంబంధించి అది తప్పే, మాట్లాడడం తప్పే అంటూ వాళ్ళందరూ ఖండించారు. ఇప్పుడు దాన్ని ఎవరు తప్పట్లేదు. కానీ అంతటి యూనిటీ చూపించిన ఇండస్ట్రీ ఈ విషయానికి రాబోతుకి ఎందుకు మాట్లాడట్లేదు? తప్పు చెప్పట్లేదు అని చెప్పి ఖండించిన సందర్భం కొంతమందికి సంబంధించి మాట్లాడుకుంటాం. మరి ముఖ్యంగా టాప్ హీరోస్కి సంబంధించి ఏంటి మౌనం, ఎందుకు ఈ మౌనం అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో మీకేమనిపిస్తోంది? ఈరోజు పరిణామం చూసా, ఈరోజు దాదాపుగా క్యూ కట్టిన సిచ్యువేషన్ నిన్న చూస్తే చాలా తక్కువ మంది, మరి ముఖ్యంగా టాప్ హీరోస్గా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్నాం అంటూ కొన్ని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు వీళ్ళు రూల్ చేస్తున్నారంటూ చర్చ జరుగుతోంది కదా. ఆ హీరోస్ పేర్లు ఎక్కడా వినిపించలేదు, ఎవరు ఖండించలేదే.
ప్రస్తుతం ఇది కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కావచ్చు, లేకపోతే ఆయన అంశానికి సంబంధించి ఆయన అరెస్ట్ని ఖండించిన వాళ్ళు ఎవరు లేకపోయినా ఈరోజు ఆ లిస్ట్ చూసుకుంటే చాలా పెద్దది. ఇంటికి వెళ్తున్నారు, ఆయన పరామర్శిస్తున్న సిచ్యువేషన్. సో మీకేమనిపిస్తోంది? టాలీవుడ్ అల్లు అర్జున్కి నిజంగానే అండగానే ఉందనుకోవాలా, లేదా నిన్న సిచ్యువేషన్కి ఈరోజు సిచ్యువేషన్ వేరేజ్ వేసుకున్న తర్వాత ఇది సమయానికి తగినట్టుగా నడుచుకుంటున్నారు అనుకోవాలా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.